ఇలా కారు గుర్తు లీడర్లు ఒక దిక్కేమో కేటీఆర్ సార్, ఇంకో దిక్కు చూసుకుంటే కారు గుర్తు పార్టీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఏనుగు రాకేష్ రెడ్డి సారు ఇద్దరు చేగుర్తు పార్టీని వాళ్ళ అభ్యర్థి తీన్మార్ మల్లన్నని చెడామడా అరుసుకున్నాడులా. గా సార్లు ఇద్దరు ఏమంటున్నారో మీరో మల్క చూడుండ్రి. తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో 60-65 ఏళ్లలో మొత్తం 65 ఏళ్లలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు కేవలం 3 కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్న మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య ఈ రోజు 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఒకవైపు విద్యా వ్యాప్తికి, మరొక వైపు ఉపాధి కల్పనకి, ప్రభుత్వ రంగంలో కొలువులకి, అదే మాదిరిగా అన్నింటికి మించి ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులకి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. ఇల్లెందులో ఈ రోజు నేను వస్తా ఉంటే చూస్తా ఉంటే పట్టణం 10 ఏళ్ల కింద ఎట్లా ఉండేది ఇల్లెందు, ఈ రోజు ఎట్లా ఉందో, మీ కళ్ళ ముందు ఎట్లా మారిందో కూడా మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఒకవైపు పట్టణాభివృద్ధి, ఒకవైపు పల్లెల అభివృద్ధి, ఇవన్నీ చేసుకుంటూ 10 ఏళ్ల పాటు తదేక దీక్షతో పనిచేసుకుంటూ పోయినాం. అందుకే ఇవాళ తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ జిల్లా కేంద్రానికి పోయినా మీకు ప్రస్ఫుటమైన మార్పు కనబడతా ఉంటుంది. వ్యవసాయం బాగైంది. ఇన్ని హామీల మీద, ఇన్ని సమస్యల మీద ఈ 5 నెలల్లో ఒక్క ప్రశ్న అయినా వేసిందా? కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను ప్రజల పక్షమై ప్రజా సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద, విద్యావంతుల సమస్యల మీద, ఉద్యోగస్తుల సమస్యల మీద నిత్యం ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నాం. ఇది వాస్తవమా కాదో ఒక్కసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. గ్రాడ్యుయేట్స్ ప్రతి ఎన్నికల్లో కూడా, ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు తప్ప వేరే వాళ్ళని ఎన్నుకోవడం లేదు. ఎందుకంటే మండలి అంటే ఒక పెద్దల సభ. ఆ పెద్దల సభకు మేధావులను పంపుతాం తప్ప మోసగాళ్ళని పంపమని పదే గ్రాడ్యుయేట్స్ తీర్పిస్తా ఉన్నారు. పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడటం కావాలి తప్ప పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించడం మాకు వద్దు అని అనేక సందర్భాల్లో తీర్పునిచ్చిండు. తప్పకుండా ఈసారి కూడా అదే తీర్పు వస్తుంది. ఆ మంచి తీర్పును మీరు ఇస్తారని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలంటాం, విద్యావంతులు రాజకీయాలకు రావాలంటాం, మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలంటాం. నేను విద్యావంతుణ్ణి, నేను ఒక యువకుణ్ణి, నేను మంచి చేసేటువంటి ప్రయత్నం చేసిన వాటి దయచేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను.